TUJJ IJU స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ నాగర్ కర్నూలు జిల్లాలో సోమశిల వేదికగా నిలిచింది. ప్రధానంగా ఈ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో కూడా జర్నలిస్టుల సంక్షేమం సంబంధించిన కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం జర్నలిస్టుల పరిస్థితి ఎలా ఉంది, యూట్యూబ్ల పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే దానికి సంబంధించి మనతో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు. సార్, ప్రస్తుతం మీడియా అకాడమీ చైర్మన్ అయిన తర్వాత ఈ జర్నలిస్టుల పైన తర్వాత అదేవిధంగా సంక్షేమాల పైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ప్రభుత్వము ముందు ఈ హైదరాబాదులో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ దాదాపు 18 సంవత్సరాలు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మొదటి అచీవ్మెంట్ ఈ ప్రభుత్వం చేసిన ఇది. గత ప్రభుత్వం సంవత్సరంన్నర పైగా హ్యాండ్ ఓవర్ చేయకుండా ఉన్న ల్యాండ్ని రేవంత్ రెడ్డి గారు జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి, జవహర్లాల్ నెహ్రూ సొసైటీకి అప్పగించారు. ఆ తర్వాత చీఫ్ జస్టిస్ మారిన తర్వాత కొత్త చీఫ్ జస్టిస్ దాన్ని కొట్టేశారు. దాన్ని చెల్లదు అన్నట్టు చెప్పారు. నిజానికి 1.5 years బ్యాక్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తుంటే ఈ సమస్యలు వచ్చేది కాదు. రెండవది, ఈ గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎక్విటేషన్ కమిటీ రూల్స్ని హైకోర్టు 2 సందర్భాల్లో కొట్టేసింది, చెల్లయ్యే అని చెప్పింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక స్పెషల్ కమిటీ వేసి మొత్తం రివ్యూ చేయటానికి ఒక జీవోను ఉత్తర్వు చేసింది. ఆ కమిటీ జనవరిలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఏ రోజైనా ఈ కమిటీ సిఫారసులు, అక్విటేషన్ కమిటీ సిఫారసులు ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉంది. ఇప్పటికీ ఆలస్యమైంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి యూట్యూబ్ల పైన కానీ అదేవిధంగా ఈ గొట్టాల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎవరు అసలైన జర్నలిస్టులు, ఎవరు నకిలీ జర్నలిస్టులు అనేది కూడా కొంత ఈ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం కూడా మీ పైన కూడా కొంత బాధ్యత పెట్టారు. ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు? జర్నలిస్టు ఎవరు అనేది చట్టాలు ఉన్నాయి. వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ఉంది, దాంట్లో డెఫినేషన్ ఉంది. ఆ డెఫినేషను హూ ఈజ్ వర్కింగ్ జర్నలిస్ట్ అంటే he or she should be associated with 1 or more newspaper establishments. What is newspaper establishment అంటే ఐదర్ ప్రింట్ మీడియా ఆర్ న్యూస్ ఏజెన్సీ, నాట్ ఎలక్ట్రానిక్ మీడియా చట్టంలో ఉంది. ఆ తర్వాత మార్పు తీసుకొచ్చారు. he or she should be associated with newspaper establishment అంటే he should be associated with ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉండాలి. అప్పుడే వర్కింగ్ జర్నలిస్ట్ అవుతాడు. రెండవది, ప్రింట్ మీడియాకు సంబంధించి చట్టం ఉంది. రిజిస్ట్రేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా రిజిస్టర్ చేసుకొని దాని నిబంధనలను కట్టుబడి ఉండాలి. అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ నుంచి లైసెన్స్ తీసుకోవాలి. దాని నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఈ యూట్యూబర్స్ ఎక్కడి నుంచి వచ్చారు? అందుకని జర్నలిస్టులు ఇప్పుడు సోషల్ మీడియాకు ప్రజల ఆదరణ ఉంది. బాగా వార్తలకు సోషల్ మీడియా మీదనే ఆధారపడుతున్నారు. దురదృష్టవశాత్తు కొంతమంది యూట్యూబర్స్ చేసిన పైశాచిక చర్యలు మొత్తము యూట్యూబర్స్కి అంటుకుంటున్నాయి. సమాజంలో యూట్యూబర్స్ అన్నా జర్నలిస్టులన్నా ఒక ఏహభావం వచ్చేటటువంటి స్థితి, గౌరవం తగ్గిపోతుంది. అందువల్ల మనంగా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్సే, వర్కింగ్ జర్నలిస్టులే నిజంగా ఈ వృత్తి మీద ఆధారపడి ప్రజల ప్రయోజనానికి మనం ఈ వృత్తిని చేపట్టామన్న భావం ఉన్న వాళ్ళంతా ఏకమై ఇలాంటి వాళ్ళని ఏరేయటానికి ప్రయత్నం చేయాలి. ఇలాంటి వాళ్ళను చూసారా, ఇవి ఆర్థిక దోపిడీకో ఆర్థిక లాభాలకు ఎవరో ఎక్కిస్తే చేసే ఒక రాజకీయ పార్టీలకు అనుగుణంగా చేస్తున్నాయన్న భావన మనం ఎక్స్పోజ్ చేయకపోతే అందరికీ అంటుకుంటుంది ఇప్పుడు. అందుకని ఆ ఆలోచన మార్గంలో ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మనం చూసాం కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో, ఎట్లాంటి బొమ్మలు ఇస్తుందో. ఇవాళ శేఖర్ మీరు ఉన్నా లేకపోయినా నన్ను ఇంటర్వ్యూ శేఖర్ చేస్తాడు, అది మిథ్య. శేఖర్ అట్లాగే కనిపిస్తాడు, శేఖర్ ఇదే పట్టుకుంటాడు, శేఖర్కి నేను సమాధానం చెప్తాను. నేను ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా శేఖర్కు నేను ఇంటర్వ్యూ ఇచ్చినట్టు మొత్తం నా ఆకారంతో సహా కనిపిస్తుంది. ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత దీంట్లో బలయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఈ టెక్నాలజీని తెలుసుకోకుండా ఉపయోగించేవాళ్ళు. మనము యూట్యూబ్స్లో ఏదన్నా వస్తే అరే ఇట్లా జరిగిందా అని ఆశ్చర్యపోయి ఇంకో ముద్రికి ఫార్వర్డ్ చేస్తున్నాము, అది నిజానికి అవాస్తవం అయిపోతుంది. రెండు, ఇతరులను మనకు స్వేచ్ఛ
పత్రికా స్వేచ్ఛ కానీ, భావ ప్రకటన స్వేచ్ఛ కానీ, పౌరుల స్వేచ్ఛ కానీ ఇతరులను తనటానికి లేదు, స్వేచ్ఛతో కర్రలతో కొట్టడానికి లేదు, పరువు తీయటానికి లేదు, భాష నీ ఇష్టం వచ్చినట్లు వాడటానికి లేదు, దుర్బుద్ధి, దుర్భాష, ఈ తిట్లు ఉపయోగిస్తే నా స్వేచ్ఛ అంటే చట్టం ఒప్పుకుంటుందా? స్వేచ్ఛ అట్లా కాదు. అందుకని వీటి మీద ఇప్పుడు మనంగా వర్కింగ్ జర్నలిస్టులు వీటిని ఐసోలేట్ చేస్తే తప్ప మనం బతకలేము. ప్రజల్లో ఇవి కాదు, ఇగో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇది అందరికీ కాదు, అందరూ చేయటం లేదు, ఇగో ఇలాంటి వాళ్ళు చేస్తున్నారని ఏలెత్తి చూపితే మనకు గౌరవము, మనకు ప్రతిష్ట. జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించి ప్రతి ప్రభుత్వం కూడా వచ్చినప్పుడల్లా హామీలు ఇస్తున్నారు తప్ప ఎన్నికల హామీగా నిలబడుతున్నాయి. కానీ జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలపైన ఏ ప్రభుత్వాలు కూడా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఆ దిశగా ఏమైనా మీరు ప్రయత్నాలు చేస్తారు? ఖచ్చితంగా మనం పోరాడాలా. ఇప్పుడు మనం అప్పీలు చేసేది కాదు, మన శక్తి చూపించాలా, మన ఐక్యత ఉండాలా. ప్రజలు ఇది సబబు కదా, అక్కిటేషన్ చేయడానికి ఎందుకు ఆలస్యం? ఒక్కసారి ఆలస్యం, 2 సార్లు 3 సార్లు ఆలస్యం అయితే ఎట్లాగా? సరే, దాంతో పోయేది ఏం లేదు, కొద్దిగా తిప్పటం తప్ప. ప్రధానంగా ఇప్పుడు ఈ హెల్త్ కార్డు ఉంది, ఈ హెల్త్ కార్డుని గత ప్రభుత్వము ఇచ్చేసింది. మొదట ఏదో 2 సంవత్సరాలు పనిచేసింది, ఆ తర్వాత పనిచేయటంలే. ఈ హెల్త్ కార్డును ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలా. గతంలో ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడినప్పుడు చాలా సానుకూలంగా ఉన్నాడు. మన సమస్యలు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రధాన సమస్య కనిపించటం లేదు, ప్రజల సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ప్రధానమవుతున్నాయి. ఖచ్చితంగా ఇవి సాధించి తీరాలి. మీడియా రంగం కూడా బిజినెస్గా మారిపోతుంది. జర్నలిస్టులకు ఎలాంటి సూచన చేస్తారు? అలాంటి జర్నలిస్టులకు మీడియా స్వతంత్రం వచ్చిన తర్వాతనే ఇది స్వాతంత్రంలో పోషించినటువంటి పాత్ర మారిపోయింది. స్వతంత్రం వచ్చింది కాబట్టి ఈ మీడియా పెట్టుబడులతో కూడుకున్నది వస్తుంది కాబట్టి అందుకనే ఫస్ట్ ప్రెస్ కమిషన్ 1954లో మనకు కొన్ని సూచనలు చేసింది. అక్రిడిటేషన్స్ ఇవ్వటం కానీ, స్వేచ్ఛ అంటే ఎక్కడ ఉంటుంది, వీటన్నింటినీ. ఇవాళ పెట్టుబడి లేకుండా పత్రికలు నడిపే అవకాశమే లేదు. పెట్టుబడి నష్టపోయి దేశ సేవ కొరకు చేయమని చెప్పటం లేదు, కానీ వారి ఆకాంక్ష, వారి డబ్బు ఏ రకంగా కోట్లు 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 ఇవి నష్టం చేస్తున్నాయి. ప్రజా ప్రయోజనం అనేది ప్రధానమైంది జర్నలిజానికి. ఆ ప్రజా ప్రయోజనాన్ని రక్షించాల్సింది వర్కింగ్ జర్నలిస్టులు. యాజమాన్యాలు పెట్టుబడి పెడతాయి కాబట్టి లాభాలు రావాలన్న తత్వంతో వారు ఎత్తుగడలు వేస్తుంటారు. వర్కింగ్ జర్నలిస్టులకు స్వేచ్ఛ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది, ఎడిటర్లకు స్వేచ్ఛ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. దాని ఆధారంగా మేము వర్కింగ్ జర్నలిస్టులము అని నిరూపించాల్సిన కర్తవ్యం మనం ఇదాం. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరావు చెప్తున్నారు, ప్రధానంగా బాధ్యతాయుతంగా జర్నలిస్టులు అంతా కూడా పనిచేయాలి. మీడియా రంగం బిజినెస్ వైపు వెళ్తున్నా కూడా ఏదైతే ఖచ్చితంగా జర్నలిస్టులు అంతా కూడా పత్రికా రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ కిరణ్తో శేఖర్ గౌడ్, GS మీడియా, సోమశిల నుండి.